హలో ఎవ్రీవన్. ఈరోజు మనం బీటెక్లో ఉండే పెట్రోలియం ఇంజనీరింగ్ అనే కోర్స్ గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ ఏ ఫీల్డ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ కోర్స్లో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ గురించి మనం చదువుకుంటాం. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ గురించి మనకి ఎందుకు అనేసి అనుకుంటున్నారా? మన కంట్రీకి ఎనర్జీస్ని ఈ ఆయిల్ అండ్ గ్యాస్ నుంచే ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ అనేది డిజైన్ అండ్ డెవలప్మెంట్, ఎక్స్ట్రాక్టింగ్ ఆయిల్ అండ్ గ్యాస్ కెపాసిటర్, నెట్ సర్ఫేసెస్ ఇలాంటి వాటిపైనే ఉంటుంది. ఫైండింగ్ ఎ న్యూ వే టు ఎక్స్ట్రాక్ట్ ద ఎనర్జీ ఫ్రమ్ వేస్ట్ ఆయిల్ అండ్ గ్యాసెస్ ఫ్రమ్ ఓల్డ్ మిల్స్. ఈ కోర్స్ అనేది ఆయిల్ అండ్ గ్యాస్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ లేకుంటే ఫ్యూచర్ అనేదే లేదు. చెప్పాలంటే పెట్రోలియం సెక్టారే హైయెస్ట్ పేమెంట్ సెక్టార్గా ప్రజెంట్ డేస్లో ఉంది. ఇప్పటివరకు పెట్రోలియం ఇంజనీరింగ్ కోర్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ఏం ఎలిజిబిలిటీ ఉండాలో చూద్దాం. 10th and 12th పాస్ అయి ఉండాలి. అలాగే అబోవ్ 40% మార్క్స్ వచ్చి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ మెయిన్ అయి ఉండాలి. అలాగే ఈ కోర్స్ అనేది 4 years డ్యూరేషన్ ఉంటుంది. పర్ ఇయర్కి యావరేజ్గా 45,000 నుంచి 1,30,000 వరకు ఫీజు అనేది ఉంటుంది. ఫైనల్గా జాబ్స్ గురించి చెప్పాలంటే ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి ఉన్నాయి. వీళ్ళు డ్రిల్ ఇంజనీర్స్, న్యాచురల్ గ్యాస్ ఇంజనీర్స్, ఆయిల్ డ్రిల్లింగ్ ఇంజనీర్స్ అండ్ ఆయిల్ వెల్ ఇంజనీర్స్ లాంటి రోల్స్లో వర్క్ చేస్తారు. అలాగే జాబ్ ఓపెనింగ్స్ అనేటివి హై లెవెల్లో ఉంటాయి. శాలరీస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. అంటే యావరేజ్గా పర్ మంత్కి అప్ టు 80,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పటికైతే కోర్స్ గురించి ఒక ఐడియా అయితే వచ్చింది కదా. ఫర్దర్గా కోర్స్ గురించి కానీ, ఫీజ్ గురించి కానీ, లేదా ఏ కాలేజ్ అయితే బాగుంటుంది అని సెలెక్ట్ చేసుకోవడంలో కానీ కన్ఫ్యూజన్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఫ్రీ కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.